హాయ్ ఫ్రెండ్స్, నేను లక్కీ ఆర్టిస్ట్. ఈజీ సినిమాలో మెంబర్గా ఉన్నాను ప్రస్తుతానికి. యాక్చువల్లీ సినిమా పైన చాలా ప్యాషన్ ఉండి ఎప్పటి నుంచో ఆర్టిస్ట్ అవ్వాలని చాలా ప్రయత్నాలు చేసి ఎంతో ఒడిదుడుకులతో నా జర్నీని స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ నేను ముందు ఒక కొరియోగ్రాఫర్ని. ఒక చిన్న మారుమూల గ్రామం శ్రీకాకుళంలో పాతపట్నం, ఒరిస్సా బోర్డర్, పాతపట్నం మండలంలో పాతపట్నం గ్రామంలో ఒక చిన్న డాన్స్ మాస్టర్ని. సో అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. అలా జర్నీ స్టార్ట్ అవుతూ ఆల్బమ్స్ చేశాను, ఒరియల్ ఆల్బమ్స్ చేశాను. అలాగే దాని తర్వాత ఫర్దర్గా సీరియల్స్లో ఖుషి సీరియల్లో ఒక ఎపిసోడ్ చేశాను. ఇలా చిన్న చిన్నవి చేస్తూ చాలా కష్టపడి మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చి నేను మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చాను. అప్పుడు వచ్చేటప్పుడు రిపోర్టర్గా జాయిన్ అయ్యాను. ఇండస్ట్రీలో ఎలా లాగిన్ అవ్వాలి, మనకంటూ ఒక ఐడియా ఎవరికైనా తెలియాలి అంటే ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చేయాలి ఇండస్ట్రీలో అని రిపోర్టర్గా జాయిన్ అయ్యాను. నాకు రిపోర్టర్గా అవకాశం ఇచ్చారు ఫిల్మ్ ట్రేడ్ గారు లక్ష్మీనారాయణ గారు. సో అలా రిపోర్టర్గా కూడా నేను చాలా ప్రోగ్రామ్స్కి ఇండస్ట్రీలో అసలు ఇండస్ట్రీ అంటే ఏంటి అనేది నాకు అప్పుడే కరెక్ట్గా తెలిసింది. ఇలా నా ప్రయాణం కొనసాగుతుండగా నాకు ఇండస్ట్రీలో రిపోర్టర్స్ చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అలాగే నాకు నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఉదాహరణకి పసుపులేటి రామారావు గారు కావచ్చు. ఇలా పెద్ద వాళ్ళందరూ కూడా నాకు కలవడం నిజంగా నా అదృష్టం. వాళ్ళందరితో కూడా కలిసి నేను సంభాషించుకొని చాలా సరదాగా అందరూ ఫ్రెండ్లీగా నన్ను ఆదరించారు. అలాగే దాసరి గారిని కలిసినప్పుడు కానీ, పూరి జగన్నాథ్ గారిని కలిసినప్పుడు కానీ వాళ్ళ యొక్క అనుభవాలు, వాళ్ళు ఇచ్చే ఇంటర్వ్యూలని నేను చాలా ఫాలో అయ్యాను. సో అలా ఫాలో అవుతుంటూ నా జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇలా ఉండగా అనుకోకుండా నేనే సొంతంగా ఏదైనా చేద్దాము, మనకంటూ ఒక గుర్తింపు వచ్చేలా ఏదో చేద్దామని ఒక ప్రాజెక్ట్ని తీసుకున్నాను. నా ఫ్రెండ్ డైరెక్టర్గా ఇంకొక సొనాలి అనే ఒక అమ్మాయిని హీరోయిన్గా పెట్టుకొని కదిలే బొమ్మ అనే ఒక మూవీని ఊర్లో స్టార్ట్ చేసాం. ఆ మూవీ అప్డేట్స్ కోసం, ఆ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కోసం నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక ఆవిడని కలిశాను. సో ఆవిడ తన ఫర్దర్ మూవీకి నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేయమని చెప్పారు. ఊర్లో ఉంటుండగా నాకు ఫోన్ కాల్ వచ్చింది. సో అలా నేను ఆవిడ ప్రొడక్షన్ కోసం వచ్చాను. బేసికలీ నేను ఆర్టిస్ట్ అయినా సరే నాకు సినిమా మీద ఉండే ఇష్టం, ప్యాషన్ వల్ల నేను అన్ని క్రాఫ్ట్స్ కూడా పర్లేదు డీల్ చేయగలనని నాకు ఆవిడ నమ్మకంతో కోఆర్డినేటర్గా పెట్టింది. సో ఆ మూవీ అనుకోకుండా సడన్గా ఆగిపోవడం, ఆ టైంలో నేను మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోదామనే టైంలో సూర్య గారి నుంచి అనుకోకుండా వాళ్ళ గ్రూప్లో, అసలు యాక్చువల్లీ ఈజీ సినిమా అనే గ్రూప్ అంటూ ఒకటి ఉంది అని నాకు తెలియదు ముందు ఊర్లో ఉండేటప్పుడు. కానీ ఆ గ్రూప్లో నాకు తెలిసిన డైరెక్టర్ అబ్బాయి కిట్టు శ్రీపాద, వివేక్ కృష్ణ ఆ అబ్బాయి పేరు. సో ఆ అబ్బాయి అనమాట, మీకు గ్రూప్ ఉంది, ఆయన ఖచ్చితంగా మీకు ఏదో ఒక ఆపర్చునిటీ ఇస్తాడు అని నాకు చెప్పి ఆ గ్రూప్లో సూర్య సార్కి నాకు జాయిన్ చేయడం. అలాగే ఫొటోస్ అందులో నా పిక్స్ పంపించమన్నారు, నేను పంపించాను సూర్య గారికి. అప్పటి నుంచి సూర్య గారికి నేను టచ్లో ఉన్నాను. బట్ సూర్య గారికి నేను ఎప్పుడు చూడలేదు. యూట్యూబ్ వీడియోస్ కొన్ని చూశాను ఆయనవి ఛానల్లో, ఆయన ఈజీ సినిమా ఛానల్లో చూశాను. బట్ మనకి ఎప్పుడు పిలుస్తారా అనే వెయిటింగ్లో నేను చాలా ఆపర్చునిటీస్ కోసం కూడా వెయిట్ చేశాను. కానీ ఎప్పటికీ కాల్ రాలేదు. సరే మన ప్రయత్నం మనం చేద్దామని నేను చాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చాను. అనుకోకుండా గ్రూప్లో గండి మూవీ అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్లో సెలక్షన్ టీం 50 మందిని సెలెక్ట్ చేశారు సార్. అందులో నా పేరు ఐ థింక్ నాకు తెలిసి 45వ పేరు నాది, లక్కీ అనేసి. అందులో నాకు పేరు రాగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. ఎంత హ్యాపీగా అంటే, సరే మనకంటూ ఒక అవకాశం వచ్చింది, దీన్ని యూటిలైజ్ చేసుకుందాము. అతను నేను కలుస్తున్నాను. అంతకుముందు చాలా రకాలుగా కలుద్దామని అనుకున్నాం. ఫోటోషూట్స్ కోసం ఆయనకి అప్రోచ్ అవుదాం అనుకున్నాం, కానీ కుదరలేదు. కానీ అనుకోకుండా గాడ్ గిఫ్ట్ అనుకోవచ్చు, ఆయన కలిసాము. ఆయన నన్ను రమ్మన్నారు, అగ్రిమెంట్ కోసం అని రమ్మన్నారు, గండి మూవీ అగ్రిమెంట్ కోసం. నేను వెళ్ళిన వెంటనే నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అలాగే అక్కడ నాతో పాటు చాలామంది వచ్చారు. వచ్చి నా గురించి అన్నీ అడిగారు. నేను యాక్చువల్లీ ఏంటి అనేది నేను మొత్తం చెప్పాను ఆయనకి. సో ఆ రోజు నాకు ఆయన చెప్పారు, నీకు ఈ మూవీలో గండి మూవీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ క్యారెక్టర్ వెన్నెల కిషోర్లా ఉంటుంది, ఆ క్యారెక్టర్ మీకు ఇస్తానని చెప్పారు. సో దానికోసం నువ్వు ఏదైనా నీ ప్రిపరేషన్ నువ్వు చేసుకో, నేను నీకు మళ్ళీ కాల్ చేసి పిలుస్తానని చెప్పారు. సో యథావిధిగా ఆయన అగ్రిమెంట్
మనందరికీ తెలిసినవే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయో. సినిమా అంటే చచ్చిపోతామండి. సో దానికోసం మనం ఏం చేసినా పర్వాలేదని కళ్ళు మూసుకొని అగ్రిమెంట్ రాసి ఆయన చేతులు పెట్టాను. మిగతా వాళ్ళతో నాకు అవసరం లేదు, నా వేలోనే నేను అనుకున్నది, నాకు సినిమా అంటే ప్రాణం కాబట్టి ఆ సినిమా కోసం ఆయన చెప్పారు. ఇమీడియట్గా నేను సైన్ చేసి ఆయనకి చేతులు పెట్టేశాను. ఫర్దర్గా ఖచ్చితంగా ఆయన నాకు మళ్ళీ కాల్ చేస్తారని ఒక నమ్మకంతో అక్కడి నుంచి నేను ఆ రోజు రిలీవ్ అయ్యాను. ఆ తర్వాత ఆయన చెప్పారు వెన్నెల కిషోర్ మాడ్యులేషన్ నాకు కావాలి అని. సో దానికోసమని నేను ఐ థింక్ నాకు తెలిసి వెన్నెల కిషోర్ గ్రాఫ్ కూడా చేయించుకొని చాలా వీడియోస్ చూసి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఆయనవి చూసి ఆయన స్టిల్స్లో కొన్ని విచిత్రంగా కొన్ని చేసి చాలా ప్రయత్నం చేసి ఆయనకి పంపించాను. ఆయన కూడా సాటిస్ఫైడ్ అయ్యారు. సో నాకు వెంటనే గండి మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. గండి మూవీ స్టార్ట్ అవగానే ఆయన నాకు పిలిచారు. యాజ్ యూజువల్గా నేను ఆయన అగ్రిమెంట్లో ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటికీ ప్రిపేర్ అయ్యి నేను వెళ్ళాను. నా ఇష్టంతో నేను వెళ్ళాను. ఆయన నాకు ఎటువంటి బలవంతం చేయలేదు. అగ్రిమెంట్ అనగానే అందరూ భయపడిపోతారండి. ఎందుకు అసలు అగ్రిమెంట్ అంటే ఏంటి? మనకి మనం కొన్ని లిమిట్స్ని పెట్టుకుంటున్నాం. మనకి ఆయన బలవంతంగా చేయించడం లేదు. ఆయన మనకి ఏంటంటే మన నుంచి ఆయన ఏం ఆశించడం లేదు. నీకు ఆపర్చునిటీ కావాలి, ఆ ఆపర్చునిటీ నేను ఇస్తాను, బట్ నా టర్మ్స్ అండ్ కండిషన్స్లో మీరు చేసుకోవాలి. ఏమండి, మనం ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అవుతాం. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవరీ కంపెనీకి, నేను కూడా ఎల్ఎన్టీలో చేశాను, ఎల్ఎన్టీ కంపెనీలో కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. కొన్ని రోజులు నేను చేశాను, 24 hours చేశానండి జాబ్. 3 days కంటిన్యూగా సిస్టమ్ ముందు కన్నీళ్ళు గారిపోతున్నా చేస్తూనే ఉన్నాం. ఎందుకు చేసాం? వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ అవి. సో అలాగే మనం ఒక ప్రొడక్షన్ సంస్థలో, అంటే సినీ ఇండస్ట్రీలో కూడా అంతే, ఒక పెద్ద సంస్థలు కావచ్చు, దిల్ రాజు ప్రొడక్షన్ కావచ్చు, ఆయన ప్రొడక్షన్ కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. అలాగే సూర్య గారి ప్రొడక్షన్ కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవరీ కంపెనీకి కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఆ ప్రొడక్షన్లో చేయాలి అంటే ఫాలో అవ్వాల్సిందే అని ఆయన యాజ్ యూజువల్గా చెప్పారు. అది మనకి ఇష్టం అయ్యి, మనకి సినిమా అంటే ఇష్టం కాబట్టి, సరే సార్ నేను మీ కంపెనీలో నేను మెంబర్గా ఉంటాను, నేను ఖచ్చితంగా మీతో ట్రావెల్ చేస్తాను, మీతో పాటు నేను కూడా ఎదుగుతాను అనే ఒక చిన్న ఉద్దేశం, మన కోరిక. ఇండస్ట్రీలో మనం ఉండాలి, 24 hours ఉండాలి. ఆయన 24 hours సినిమా గురించి తప్ప ఆయనకి వేరే ప్రపంచం ఉండదు. అలాగే మనకి అదే కదా, అంతమించి ఇంకేముంటుంది. సో అలా నేను ప్రిపేర్ అయ్యి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆయనతో పనిచేస్తానని మనస్ఫూర్తిగా నమ్మి నేను వెళ్ళాను. యాజ్ యూజువల్గా ఆయన పైన నేను ఏ నమ్మకం అయితే పెట్టుకున్నానో అలాంటి క్యారెక్టర్ నాకు ఇచ్చారు. ఐ థింక్ నాకు తెలిసి నాలో కామెడీ యాంగిల్ ఉందని నాకు కూడా తెలియదు. మరి ఆయనకి నేను ఏ విధంగా కనిపించాను నాకు తెలియదు, బట్ ఆయన పక్కన నాకు మంచి రోల్ దొరికింది. ఐ థింక్ నాకు దీని ద్వారా అసలు మంచి టీం కూడా, ఈజీ మూవీలో గండి టీం అనేది అసలు మర్చిపోలేని టీం అనమాట. అందరూ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, శివ గారు కావచ్చు, లేకపోతే రాజేష్ అవ్వచ్చు, ఎవ్రీ పర్సన్ ఈచ్ అండ్ ఎవరీ పర్సన్, శివాజీ, నెక్స్ట్ బుజ్జి, ఇంకా ప్రసాద్, ఇలా చాలామంది ఉన్నారు, వేణు, అందరూ కూడా మంచి రైటర్స్ ఉన్నారు. అందరూ కూడా కలిసి కష్టపడి చేసిన మూవీ గండి అండి, అదే గరుడ ఇప్పుడు. సో ఆ మూవీకి చాలా కష్టపడి మేము ప్రతిరోజు 5:30 అంటే 5:30 అండి. అయితే ఆయన కూడా మాకు కొంత సడలింపు ఇచ్చారు. ఏంటి అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ మాకు కొన్ని పెట్టారు. ఆయన కూడా మా కోసం కొన్ని ఆయన సైడ్ నుంచి చాలా ఫేవర్గా మాకు ఫుడ్ కానీ ఏదైనా సరే ఈచ్ అండ్ ఎవరీ కూడా చాలా చక్కగా చూసుకున్నారు. అందుకే మేము అంతకంటే ఎక్కువ రెట్టింపు ఉత్సాహంతో మేము కూడా చాలా వర్క్ చేసాము. అందరం కలిసి నార్సింగ్, మంచిర్యాల ఇవన్నీ తిరిగి మంచి లొకేషన్స్లో, మంచి బ్లాక్స్లో. నెక్స్ట్ ఇంకొకటండి, నేను ఒక ఆర్టిస్ట్ని అని నేను ఆయనకి చెప్పేటప్పుడు కేవలం నన్ను ఆయన ఆర్టిస్ట్గానే ఉంచలేదు. మీరు ఏం చేయాలనుకున్నారో అన్నీ చెయ్యండి, మీకు ఏమొచ్చు. నేను బేసికల్లీ మీకు ముందే చెప్పాను, నేను కొరియోగ్రాఫర్ని, డాన్స్ మాస్టర్ని. ఎన్నో కాలేజీలకి, ఎంతోమందికి నేను టీచ్ చేశాను. కానీ అది కేవలం శ్రీకాకుళం వరకు మాత్రమే. సో నువ్వు కొరియోగ్రాఫర్ అయితే ఈ మూవీకి సాంగ్స్ ఉన్నాయి, నువ్వు కొరియోగ్రఫీ చెయ్యి అని చెప్పారు. సో ఆ విధంగా నాకు ఆయన కొరియోగ్రాఫర్గా కూడా ఒక అవకాశం ఇచ్చారు. మంచి టెక్నీషియన్గా కూడా నేను చాలా వరకు ఒక కెమెరా గురించి కావచ్చు, ఒక స్టోరీ డిస్కషన్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ ఆయన నేర్పినవే. మేము సొంతంగా నాకు కొంతవరకు నాలెడ్జ్ ఉంటే ఆయన దగ్గర నేర్చుకునేది చాలా ఉంది. చాలామంది అనుకుంటారు అంటే మనం చేసే ప్రాసెస్లో మనం ఏం నేర్చుకోలేదని. అదంతా ట్రాష్ అండి. ఎందుకంటే గండి మూవీకి మేము వచ్చిన ఫస్ట్ రోజుకి ఈ రోజుకి నాలో చాలా చేంజెస్ వచ్చాయి. అది నాకు తెలుసు. దాన్ని నేను యాక్సెప్ట్ చేసుకోవాలి ఫస్ట్, ఇంకొకరికి చెప్పడానికైనా సరే నేను యాక్సెప్ట్ చేసుకొని దానికి నేను కమిట్ అయ్యి, సార్ మీ నుంచి నేను కొంతవరకు నేర్చుకుంటున్నాను, ఏం నేర్చుకున్నాం అది మన మెచ్యూర్డ్ లెవెల్తో మనం ఆలోచించుకుంటేనే మనకు తెలుస్తుంది.
ఒక స్టోరీ ఎలా రాయాలనేది ఆయన చెప్పారండి. స్టోరీ రాయడం అందరూ రాస్తారు, ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ రాస్తారు. బట్ ఎలా రాయాలి, మూవీలో ఒక మూవీకి మనం సీన్స్ రాసేటప్పుడు మనం ఎలా ఊహించుకొని రాయాలి. అక్కడ లొకేషన్ బట్టి రాస్తామా, లేకపోతే లొకేషన్కి వెళ్ళినాక చాలా చేంజెస్ ఉంటాయి. ఆ చేంజెస్ని కూడాను ఆయన దగ్గర మేము కళ్ళారా చూసి ఆయన ఫేస్ చేసి మేము కూడా ఆయనతో పాటు ఫేస్ చేసాం. సో అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు మేమేం చేయాలి, ఇలా చాలా మెనీ మోర్ థింగ్స్ అనమాట ఆయన మాకు నేర్పించారు. సో అలా నేర్చుకొని ఆయన వెనక ఉండి మేము అంతా చక్కగా చేసుకున్నాము. అలాగే అక్కడే మాకు బేరి ఉమామహేష్ గారు కలిశారు. ఆయన కూడా మా ఏరియా శ్రీకాకుళం. సో ఆయన కూడా విన్నాను నేను, అంటే ఆయన సాంగ్ ఒకటి ఎక్కడ పడితే అక్కడే సాంగ్ కూడా నేను విన్నాను. నేను నా గదిలే బొమ్మ మూవీ కోసం తిరుగుతున్నప్పుడు కూడా అతని పేరు నాకు చాలామంది చెప్పారు. మన వాళ్ళే మన మూవీ తీశారు, ఆ మూవీ పెద్దగా ఆడకపోయినా అందులో సాంగ్ మాత్రం చాలా పాపులర్ అయిందని కూడా నాకు చెప్పారు. కానీ ఎవరో అప్పుడు నాకు తెలియదు, కానీ అనుకోకుండా సూర్య గారి వల్ల ఆయన కూడా కలిశారు నాకు ఇక్కడే. ఆయనతో కూడా చాలా చక్కగా ఆయన దగ్గర నుంచి మేము చాలా నేర్చుకున్నాం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇండస్ట్రీలో చాలా కష్టపడి ఎన్నో ఒడిదుడుకులు, ఇప్పుడున్నట్టు ఇండస్ట్రీ డిజిటల్ మార్కెట్ కానీ డిజిటల్ కెమెరాస్ కానీ అప్పుడు లేవండి. వాళ్ళు వచ్చేటప్పుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కాదు, అసిస్టెంట్ డైరెక్టర్గా మీకు డైరెక్ట్గా ఎవరు చాయిస్ ఇస్తారు ఈ రోజుల్లో? డైరెక్ట్గా ఒక ఆఫీస్ బాయ్ కంటే హీనమైన స్థితి నుంచి వచ్చారండి వాళ్ళు. అంత కష్టపడ్డారు మూవీ కోసం, ఎన్నో కష్టపడి ఎంతో ఎక్స్పీరియన్స్. అలాంటి వాళ్ళతో మనం వర్క్ చేసేటప్పుడే మనకి బాగా ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో అలాంటి అతనితో వర్క్ చేయడం కానీ ఇలా చాలామంది ఎంత అంటే చెప్పుకుంటూ పోతే ఇంకా చాలామంది వచ్చారు. సూర్య గారికి అలాగే గండి ప్రొడక్షన్లో మంచి ఇన్వెస్టర్ అయిన రాజన్న గారు, ఆయన కూడా మాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. మాలో ఒకరిగా కలిసిపోయారు. ప్రొడక్షన్ దగ్గర కావచ్చు, అది కూడా ప్రొడక్షన్ కూడా ఇలా చేస్తారేమో, ఇలా ఉంటుంది, ఈ ట్రావెలింగ్కి ఇలా ఉంటుంది, ఇంతమంది రోజుకి ఇలా ఉంటారు, వాళ్ళకి ఫుడ్ ఇలా మనం అరేంజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఆయన దగ్గర మేము నేర్చుకున్నవేని. మేము సొంతంగా ఏం మాకు తెలియదు కదా అంతకుముందు ప్రొడక్షన్లో ఎలా ఉంటుంది ఏంటనేది. సో ఇలా రాజన్తో మాకు మంచి ట్రావెల్ అయింది. ఆయన కూడా వెల్ విషర్ మాకు ఎప్పుడు కూడా, లక్కీ మీరు కొత్తవి థాట్స్ మీరు చేయాలి, కొత్త స్టోరీస్ని మనమే తీయాలి. సూర్య గారు కూడా మనకి చాలా అవకాశం ఇస్తున్నారు కాబట్టి ఆ అవకాశాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. సో ఇలా చాలా వరకు ఆయన మనకి ప్రతిదీ అండి. ఇందులో అంటే అంటే ఆయన గురించి పొగడ్డానికే నేను అనడం లేదు, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇలా మేము చాలా అసలు ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే, ఒక చిన్న మూవీని ఒక తక్కువ బడ్జెట్తో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చాలా ఇన్వెస్ట్మెంట్లు చేసి దాన్ని పోగొట్టుకొని నిరాశపడే కంటే ఆయన చెప్పిన మాకు అదే, అన్ని కోట్లు పెట్టి నీకు మంచి ప్రొడ్యూసర్ దొరికాడు. సో అలాంటి ప్రొడ్యూసర్ని ఒకేసారి ఎందుకు పిండేయాలి మనం? అంత అవసరం ఏముంది? మన మార్కెట్ రేంజ్ ఏంటి? ఇప్పుడు మనకి ఇప్పుడు ఈచ్ అండ్ ఎవరీ హీరో ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్కెట్ ఉంది. సరే నేను 10 కోట్ల మూవీ 10 కోట్లు పెడుతున్నారు, 10 కోట్లు పెట్టేసి మూవీ తీసేద్దామా? లేదా నా మార్కెట్ ఎంతవరకు ఉంది? 1 కోటి రూపాయలు ఉందా? 1 కోటి రూపాయల వరకే తీద్దాము. లేదా 10 లక్షలు ఉందా? ఆ 10 లక్షల్లోనే ఏం చేద్దాము అని ఒక ఆలోచన మనకు వస్తే ఖచ్చితంగా 10 తప్పితే 20 లక్షలే హ్యాపీగా చేసేస్తామండి. అంతేగాని ఇన్వెస్టర్లు పెడుతున్నారు కదా, ప్రొడ్యూసర్స్ వస్తున్నారు కదని ప్రతి ఒక్కరు కూడా మూవీస్ స్టార్ట్ చేసేస్తారు, ఏదేదో హోప్స్ పెట్టుకుంటారు. 10 కోట్లు ఖర్చు పెట్టమని ఆ మూవీకి 10 కోట్లు రావండి, ఎప్పుడు కూడా రావు. మూవీది ప్రాఫిట్ బిజినెస్ కాదు. ఇక్కడ ప్రొడ్యూసర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఎవరు వచ్చినా సరే వాళ్ళందరూ కూడాను సినిమా మీద ప్యాషన్తో వస్తున్నారు. ప్రొడ్యూసర్స్ ఎక్కడి నుంచి రారండి. సినిమా అంటే వాళ్ళకంటూ కొంత ఇష్టం ఉంటేనే వస్తారు. బిజినెస్ చేసేద్దాము, సినిమా బిజినెస్ చేసేస్తే మనకి కోట్లు వచ్చేస్తాయని ఎవరు ఆశపడి మాత్రం రారు. అలాగే మా రాజన్నతో కూడా మాకు మంచి అంటే ఆయన ప్రొడక్షన్ కానీ ఆయన చూసుకునే విధానం కానీ మాతో కలిసిపోయి హ్యాపీగా మాకు ఎక్కడ ఏ లోటు రాకుండా చక్కగా చూసుకున్నారు. ఆ తర్వాత చెప్పాలంటే సీనియర్ ఆర్టిస్ట్ అండి ఆవిడ, పద్మా గారని, ఆవిడతో కూడా మేము చాలా చక్కగా చేసాము షూట్. అక్కడ లోకల్లో మాకు మంచిర్యాల లోకల్లో చంద్రంబాబు ఉన్నారు, ఆయన మాకు చాలా వరకు సపోర్ట్ చేశారు. ఒక ఏరియాకి వెళ్ళేటప్పుడు ఆ ఏరియాలో ఎవరున్నారో వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తే మనం ఇంకా బాగా చేయగలమని ఆయన చూసి తెలిసింది. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అండి సూర్య గారి దయ వల్ల ఇంతమంది ఇండస్ట్రీలో నాకు కలిశారు ఆ మూవీతో. అలాగే
నేను వర్క్ చేసేటప్పుడు ఫస్ట్ శ్రీనిధి గారు అని ఆవిడ దగ్గర వర్క్ చేశాను. ఆవిడ దగ్గర వర్క్ చేసేటప్పుడు వీరేంద్ర అని ఆవిడ దగ్గర వీరేంద్ర అని ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి నేను కలిసి గండి మూవీలో కూడా వర్క్ చేశాము. ఆ అబ్బాయి గురించి చెప్తే ఇమీడియట్గా కష్టపడే వాళ్ళు ఎవరున్నా సరే మీరు తీసుకురండి, ఖచ్చితంగా మనం ఆపర్చునిటీ ఇద్దామని నాకు చెప్పి సూర్య గారు ఇమీడియట్గా అబ్బాయిని ఊర్లో ఉంటే అబ్బాయిని పిలిపించి అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయన అబ్బాయి కూడా అవకాశం ఇచ్చారు నాతో పాటు. ఇలాగే ఎంతోమంది ఆర్టిస్టులు అసలు అంతమంది కొత్త వాళ్ళని కూడా రిసీవ్ చేసుకొని ఒక ఆడిషన్ కూడా లేకుండా వాళ్ళు వెనక ఏం చేశారు. ఇక్కడ ఏంటంటే అండి ఈజీ సినిమాలో ఒకటి ఉంటుందండి. అంటే ప్రతి ప్రొడక్షన్ సంస్థకి మన ఈజీ సినిమా సంస్థకి ఒక చిన్న లైన్ ఉందండి. అదేంటంటే ఏ ప్రొడక్షన్ సంస్థకి వెళ్ళినా మాకేం అడుగుతారు తెలుసా? ఆడిషన్కి వెళ్తే మీరు ఇంతకుముందు ఏం చేశారు, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, మా మూవీలో మీకు ఎలాంటి క్యారెక్టర్ కావాలి, ఇలా కొన్ని హద్దులను అనమాట, ఇలాంటివి కొన్ని అడుగుతారు. కానీ సూర్య గారికి అవన్నీ అవసరం లేదండి. మీరు ఇంతకుముందు ఏం చేశారు, లేకపోతే మీరు దానికి ఎంత ఖర్చు పెట్టారు, దీనికి ఎంత ఖర్చు పెట్టారు, మీ పర్సనల్స్ ఇవన్నీ ఆయనకు అక్కర్లేదండి. ఇప్పుడు మీకు ఎలాంటి క్యారెక్టర్ కావాలని కూడా ఆయన అడగరు. మిమ్మల్ని చూసి మీకు ఏ క్యారెక్టర్ సరిపోతుందో ఆయన అది ఇస్తారండి. లేదు యువర్ రైటర్, మీరు చక్కగా స్టోరీలు రాయని మీకు రైటర్ అవకాశం ఇస్తారండి. లేదు అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నేను చేయాలని అనుకున్నాను, దాని గురించి అవకాశం ఇస్తారు. అంతే తప్ప మీరు ఇంతకుముందు ఎక్కడో చేశామో, లేదా పలానా కృష్ణవంశీ దగ్గర చేశామో, లేకపోతే రాజమౌళి దగ్గర చేశామో, ఇవన్నీ ఆయనకు అక్కర్లేదండి. మీరు అవకాశం కోసం ఆయన దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఆయనే మీకు సరిపడా ఆపర్చునిటీని మీకు చూసి ఆయన పిలిచి మరీ ఇస్తారు. మీకు తెలుసు మనం చాలా ఆడిషన్స్కి వెళ్తున్నాం ఈ మధ్యన, నేను కూడా వెళ్తున్నాను మీతో పాటే. ఈచ్ అండ్ ఎవరీ ఆడిషన్లో ఏం జరుగుతుందో మీకు అందరికీ తెలుసు, మన కళ్ళకి కట్టినట్టు. ఆల్రెడీ అక్కడ సెలెక్టెడ్ అండి. ఆడిషన్లో ఆల్రెడీ వాళ్ళకు ఉంటారు. కానీ పబ్లిసిటీ స్టంట్ అండి. పబ్లిసిటీ స్టంట్ కోసం మనం ఆడిషన్స్ మనకి పొలవమని వెళ్తాం కదా. నేను ఎవరిని విమర్శించడం లేదు, పొలవమని అందరం వెళ్తాం. ఆ ప్రొడక్షన్ సంస్థ పలానా హీరోతో తీస్తుంది, దానికి కమెడియన్స్ కావాలి, లేదంటే దానికి ప్యాడింగ్ కావాలి, ఇలా అనుకుని వెళ్తాం. సరేలే మన అదృష్టం ఎక్కడ తగులుతుందని నాలాంటి వాళ్ళు ఎంతోమంది వెళ్తారు. అక్కడికి వెళ్ళినాక ఆఫీస్ లోపల నుంచి రోడ్డుపై వరకు లైనే. 700 మంది, 800 మంది, 1000 మంది తెల్లారు నుంచి సాయంత్రం వరకు పిచ్చు కుక్కల కాపలా కాసుకునే ఉంటారండి. కానీ ఒక్కడిగా అందులో సెలెక్ట్ అయినా గ్రేట్ తెలుసా? ఎందుకంటే అది ఆల్రెడీ సెలెక్టెడ్ అండి. వాళ్ళ మూవీ పబ్లిసిటీ కోసం మాత్రమే వాళ్ళు ఆడిషన్స్ అనే ఒక చిన్న కాస్టింగ్ కాల్ని పెడుతున్నారు. అయితే ఇందులో ఒకరో ఇద్దరు మాత్రం ఖచ్చితంగా కొంతమందికి రిక్రూట్ చేసుకున్నారు. వాళ్ళని నేను విమర్శించడం లేదు, కానీ మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే నేను చూశాను. ఏమండి ఆడిషన్స్ మనం పెట్టాం కదా, కాస్టింగ్ కాల్ ఇచ్చాం. ఒక్క రోజులో మీరు ఎంతమందిని చేస్తారు? 1000 మందిని చేస్తారా? చేయలేరు కదా. మరి ఎందుకండి రోడ్డు వరకు లైన్? మీ ఆఫీస్కి ఎంతమంది వచ్చారో వాళ్ళ దగ్గర ఫొటోస్ అవి తీసుకున్న తర్వాత 10 మందిని పిలిచి ఫిల్టర్ చేసుకోవచ్చు కదా. వాళ్ళని మీ ఎదురుగా కుప్పు గెంతులు వేయించి వాళ్ళకి ఏ క్యారెక్టర్ ఇస్తారు, ఏం చేస్తారు, ఇవన్నీ అడిగి చివరికి నేను సెలెక్ట్ అయిపోయినరా అని వాళ్ళు అనుకొని ఫైనల్ స్టేజ్కి వెళ్ళేసరికి సారీ బ్రదర్, నీ బదులు మేము ఇంకొకరికి తీసేసుకున్నాం, మా డైరెక్టర్ ఎవరన్నా తీసేసుకున్నారు, లేదా మా ప్రొడ్యూసర్ ఎవరన్నా రికమెండ్ చేశారు, ఇలాంటి మాటల వల్ల అసలు ఆడిషన్ అంటేనే విరక్తి పడుతుందండి. అలాంటి సిచ్యువేషన్లో కూడా నువ్వెవరో తెలియదు, నీ ఊరేంటో తెలియదు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు, ఇంతకుముందు నువ్వేం చేసావో తెలియదు, నువ్వు అసలు ఎలాంటి వాడివో కూడా తెలియదు. కానీ డైరెక్ట్గా నీకు అవకాశం కావాలా, రా చేసుకో, వెళ్ళిపో, అంతే. నువ్వు నాకు 1 రూపాయి ఇవ్వక్కర్లేదు, నేను నీకు 1 రూపాయి ఇవ్వనని క్లియర్గా ఆయన చెప్పే తీసుకున్నారండి. చెప్పకుండా ఎవరికిన్నో ఏదో చెప్పేసి మాయ మాటలు చెప్పేసి, మనకు తెలుసు, మనం చాలామంది చూస్తున్నాము, మీలో కూడా ఉన్నారు. నేను కూడా ఇంకొకరికి డబ్బులు ఇచ్చి మోసపోయిన వాడినే, డైరెక్ట్ చెప్తున్నా. నేను కూడా అమౌంట్ ఇచ్చాను ఒక డైరెక్టర్కి, లేకపోతే ఒక ఫోటోగ్రాఫర్కి. ఫోటో షూట్ కోసం 10,000 ఇచ్చానండి, ఒక్క ఫోటో రాలేదు నాకు ఇప్పటికీ. ఫొటోస్ మాత్రం తీశారు వితౌట్ మేకప్. ఆడేం తీసాడు నాకు తెలియదు, నేనేం తీసుకున్నాను కూడా నాకు తెలియదు. కానీ ఫొటోస్ తీసుకున్నాడు, 10,000 నా దగ్గర తీసేసుకున్నాడు. ఫోటో షూట్ అయింది, ఇంకా రాలా ఫొటోస్. ఎక్కడ బ్రదర్ అంటే ఏమీ లేదు. ఏం చేస్తాం, ఇండస్ట్రీలో గొడవ పెట్టుకోలేం. అలాగే నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఎంతోమంది డైరెక్టర్స్కి అమౌంట్ ఇచ్చేశారు. ట్రైనింగ్ కోసం ఇవ్వండి, లేకపోతే మీకు ఆయన ఏదో చెప్తాడనేసి ఒక క్లాస్ తీసుకోండి. సార్ డైరెక్షన్ గురించి మాకు కొంచెం చెప్పండి అని వాళ్ళకి
మీరు ఎంత కొంత పెట్టవచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు మనం డైరెక్టర్స్కి అలాగే మనకి ఏదైనా నేర్పించే వాళ్ళకి కోచింగ్ కోసం మనం అమౌంట్ ఇవ్వడంలో తప్పలేదండి, ఎవరికైనా ఇవ్వచ్చు. కానీ చాలా వరకు మీకు తెలుసు కదా, మనం ఈచ్ అండ్ ఎవ్రీ కూడాను చాలామంది డబ్బులు పెట్టి మోసపోయిన వాళ్ళే ఇండస్ట్రీలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. అలా కాకుండా స్వసిద్ధంగా ఆయన మీ నుంచి నాకు ₹1 అవసరం లేదంటూ ఆయన మనకు అవకాశాలు ఇస్తున్నారు. అలా ఇచ్చేటప్పుడు చక్కగా వచ్చి చేసుకోవడానికి మనకేంటండి. సో ఇలా మాకు చాలా అవకాశాలు ఇచ్చారు. ఆయన దగ్గర నుంచి మాకు చాలా సపోర్ట్ వచ్చింది. గండి మూవీ ఇంకా స్టార్ట్ అయింది. గండి మూవీలో కూడాను చాలా అవకాశాలు మాకు ఇచ్చారు. దీని తర్వాత మంచి టీం అనమాట, గండి టీం మొత్తం కూడా చాలా మంచి టీము. మేమందరం కలిసి ఒక మూవీ చేశాము. ఆ మూవీ కూడాను మనకి మంచిరేవుల దగ్గర జరిగింది. ఆ మంచిరేవుల్లో చంద్రబాబు గారు మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. ఒక మూవీ చేసేటప్పుడు ఒక లోకల్ పర్సన్లో సపోర్ట్ ఉంటే ఎలాగైనా మనకి ఖచ్చితంగా ఉంటుంది, మనం ఎన్నైనా చేసుకోవచ్చు అనే విషయం మాత్రం అక్కడ మేము నేర్చుకున్నాం. అలాగే అదే షూట్లో మాకు పద్మా గారు అనే సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు. ఆవిడ కూడాను వాళ్ళందరితో ఈచ్ అండ్ ఎవరి పర్సన్ అందరూ ఒకరి గురించి అని కాదు, అందరితో కూడాను మేము చాలా చక్కగా వర్క్ చేసుకున్నాము. మాకు టీంలో చాలా వరకు ఇప్పుడు శివ గారు కావచ్చు, నెక్స్ట్ చాలామంది బుజ్జి, వీళ్ళందరూ కూడాను మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. అందరం కలిసి ఫైనల్గా స్టోరీని చక్కగా ఒక మంచి ట్రెండీగా తీసుకున్నాము. మంచి కాన్సెప్ట్తో ఒక మూవీని కంప్లీట్ చేసాము. గండి సినిమా ఎండింగ్లో కూడాను మాకు అసలు అన్ని రోజులు వర్క్ చేసామనే విషయం తెలియలేదు. ప్రతిరోజు మార్నింగ్ లేవడం, 5:30కి లేవడం, ఈవినింగ్ వరకు అక్కడే షూట్లో వర్క్ చేయడం, ఇలా సూర్య గారితో మాకు అలా టైం గడిచిపోయేది. ఆయన కూడా ఎక్కడ కూడా మాకు మీరు తగ్గొద్దు, మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు మీరు ప్రయత్నించండి అని మాకు ప్రతిరోజు కూడా ఆయన సెషన్స్ ఇవ్వడం, షూట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి మాకు సెషన్స్ ఇవ్వడం, ఇవే జరిగాయి. అలాగే ఇక్కడ నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, హైదరాబాద్ మర్చిపోండి. హైదరాబాద్లో ఇప్పుడు సూర్య గారికి హైదరాబాద్లో చాలామంది తెలుసు, లేకపోతే కొంతమంది టెక్నీషియన్స్ ఇక్కడ ఉన్నారు, లేదంటే ఆయనకి సంబంధించిన ఆర్టిస్టులు ఉన్నారు, లేదంటే నాలాగే ఎంతోమంది ఆయనకు వచ్చి మీట్ అయ్యారు అనేది పక్కన పెడితే ఒక్కొక్కరు చాలామంది బయట వాళ్ళండి, వైజాగ్ నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ, రాజమండ్రి నుంచి, ఎంత దూరం నుంచో. అసలు అమ్మాయి హీరోయిన్గా చేసింది అమ్మాయి వైజాగ్ నుంచి వచ్చింది. అలాగే మన ప్రకాష్ అన్న మీకు తెలుసు కదా, ప్రకాష్ అన్న మాకు మెయిన్ విలన్ గండికి. ఆయన కూడాను వాళ్ళు గోదావరి అయింది, ఆయన అక్కడి నుంచి వచ్చారు. నెక్స్ట్ అలాగే అసలు ఎంతమంది వర్క్ చేశారంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి అందరం ఇక్కడ ఒక కలిసాము. మంచి ప్లాట్ఫామ్ మాకు సూర్య గారు ఇచ్చారు. అందరం కలిసి చాలా కష్టపడ్డాము. ఊరికనే మనకి ఇంత మంచి ఆపర్చునిటీస్ వస్తాయని మాత్రం నేనైతే అనుకోవడం లేదు. దీని తర్వాత ఏమైందంటే మాకు ఈ మూవీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆయన మాకు ఫైనల్ డే మాకు ఒకటి టార్గెట్ ఇచ్చారు. ఏంటంటే ఈ 3 months మనకి బ్రేక్ వస్తుంది. ఈ 3 monthsలో మీరు ఏం చేస్తారు? షార్ట్ ఫిల్మ్ చేస్తారా, ఆల్బమ్ చేస్తారా, లేకపోతే ఇంకేదైనా ప్లాన్ చేస్తారా, స్టోరీస్ రాసుకుంటారా, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీరు రాసుకుంటారా? మీరు ఏం చేసినా సరే నేను మీకు సపోర్ట్ ఇస్తాను, మీరు చక్కగా ప్లాన్ చేసుకోండి. మళ్ళీ మనం June 30th మార్నింగ్ 7:45కి కుబేరా మూవీ స్టార్ట్ చేస్తామని మాకు ఆయన చెప్పారు. ఆ రోజు మేము దాన్ని ప్రిపేర్ అయ్యాము చాలా వరకు. అయితే మాలో ఏంటంటే చాలామంది కొన్ని స్టోరీస్ రాద్దాము, లేకపోతే ఇంకేదైనా చేద్దాము, ఖాళీ ఉంది కదా అని చాలా ప్లాన్ చేశాము. ఆ విధంగానే కుబేరా ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయింది. మా టీం అందరం కూడా కూర్చొని కుబేరా గురించి రాయడం జరిగింది. సో ఈ కుబేరా డిస్కషన్స్ జరుగుతుండగానే మిడిల్లో ఆయన మాకు ఒక ఆఫర్ ఇచ్చారు. ఏంటి అంటే లక్కీ లీడ్గా అంటే నేను లీడ్గా ఒక మూవీని ప్లాన్ చేసుకోమని చెప్పారు మాకు. ఫస్ట్ నేనైతే భయపడ్డాను, ఎందుకు అంటే ఆయన నాకు ఇచ్చిన ఆఫర్ మంచిదే, హీరోగా నువ్వు చెయ్యు అని. కానీ ఇమ్మీడియట్గా ఇప్పుడే ఒక గండిలో ఒక లీడ్ క్యారెక్టర్ చేశాను, మంచి క్యారెక్టర్ చేశాను. ఇమ్మీడియట్గా హీరో అనగానే నాకు కొంచెం బాగా భయం వేసింది. దానికి సూర్య గారు ఏం చేశారంటే, నువ్వు చేయలక్కి, మేమందరం ఉన్నాము, నీకు మేము సపోర్ట్ ఇస్తాము, నువ్వు ఎంతవరకు చేస్తావు అంతవరకు చెయ్యు, ఎప్పటికైనా చేయాల్సిందే, అది ఇప్పుడే చేస్తే తప్పేముంది, మన టార్గెట్లు మనం రీచ్ అవ్వాలని తప్పేముంది, ఇక్కడ నీకు ఆల్రెడీ నేను చెప్పాను, వేగంగా మన టార్గెట్లు మనం రీచ్ అవ్వాలి అనే మాకు ఆయన ముందు నుంచి మాకు చెప్తున్నమాట ఆయన మళ్ళీ నాకు గుర్తు చేశారు. ఆ విధంగా నేను నా మూవీకి, అలాగే నా టీం వాళ్ళందరూ కూడా, ఇప్పుడు శివ గారు, బుజ్జి, రాజేష్, వీళ్ళందరూ కూడా సపోర్ట్ ఇచ్చారు. సరే అన్న, సరే లక్కీ చేస్తే మేమందరం లక్కీకి సపోర్ట్గా ఉంటామని చెప్పారు. సో ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ ఇంకోటి,
రెడ్డి గారు అని ఒక ఆయన ఉండేవాళ్ళు మాకు గండి మూవీలో. రెడ్డి గారు కూడాను వైజాగ్ నుంచి ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి మాతో కలిసి వర్క్ చేశారు. ఆయనకి సూర్య గారు అని చాలా అభిమానం. ఆయనతో పాటు కూడా ఆయన కోరిక అండి, చిన్నప్పటి నుంచి ఆయన చాలా అంటే ఆయనకి తెలిసిన ఆయన జాబ్ చేస్తున్నప్పటి నుంచి అనుకుంటాను, ఆయన మాతో చెప్పిన మాట ఇది. నేను చాలా వరకు మూవీలో చేస్తాను అని చాలా వరకు అనుకున్నాను. వైజాగ్లో ట్రై చేశాను, నాకు ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వలేదు. ఏదో జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చి వెనకాల నిల్చోమన్న వాళ్ళు తప్ప మాకు ఎప్పుడు కూడాను ఒక ఫ్రేమ్ ముందుకు తీసుకొచ్చి కెమెరా ముందుకు తీసుకొచ్చి నువ్వు ఒక డైలాగ్ చెప్పు, లేకపోతే నువ్వు ఈ సీన్లో యాక్ట్ చేయని ఎవరు నాకు చెప్పలేదు అని. ఆయన అసలు ఎంతవరకు అంటే ఇప్పుడు ఈ స్టేజ్లో అంటే ఆయన మా నాన్నగారి స్టేజ్ ఉంటుంది, నా తండ్రి స్టేజ్ ఉంటుంది ఆయనకి. ఇప్పటి వరకు ఆయన కోరిక నెరవేర్చుకోలేపారు. ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వీటితో ఆయన కోరికని తీర్చుకోలేపారు. ఆ కోరికని సూర్య గారు తీర్చారండి. ఆయన ఎక్కడున్నారో తెలియదు, వైజాగ్లో ఎక్కడో ఉన్నారు ఆయన. ఆయనకి ఫోన్ చేసి పిలిపించి టీచర్ క్యారెక్టర్ ఇచ్చారు గండిలో. ఆ క్యారెక్టర్ కూడాను ఆయనకి చాలా ప్లస్ అయింది. సో ఎందుకంటే మనకి ప్రతి ఒక్కరికి ఒక చిన్న ఆశ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక ఎయిమ్ ఉంటుంది. ఆ ఎయిమ్ని మనం సమ్టైమ్స్ రీచ్ అవ్వలేకపోవచ్చు లైఫ్లో. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో కాంప్రమైజ్ అయ్యే బతుకుతున్నారు, ఎవరు కూడా ఫుల్ సాటిస్ఫైడ్గా బతకడం లేదు. ఆయనకి ముందు నుంచి ఆర్టిస్ట్ అవ్వాలని ఒక కోరిక, కానీ ఆయనకి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో సూర్య గారు లాంటి వాళ్ళు లేరు. అలాగే ఇప్పటికీ ఆయనకి పిలిచి ఎవరండి మనకి పిలిచి మరి క్యారెక్టర్లు ఇస్తారు. అలాగే ఆయన కోరిక నెరవేరలేదు, ఆయనకి చివరికి ఇప్పుడు నెరవేరింది. ఇప్పుడు ఆ విషయం నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఇప్పుడు ఆయన గురించి 2 minutes మాట్లాడడం కూడా రీజన్ ఏంటంటే, ఆయన ఇప్పుడు మనతో లేరండి. ఆయన ఈ మధ్యనే రీసెంట్గా చనిపోయారు కూడా. కానీ చనిపోయే ముందు ఆయన కోరిక తీర్చిన ఏకైక వ్యక్తి సూర్య అండి. సూర్య గారు ఆ ఒక్క క్యారెక్టర్ ఆయనకి ఇవ్వకపోయింటే ఆయన కళ నెరవేరేది కాదు, వాళ్ళ పిల్లలు సాటిస్ఫై అయ్యే వాళ్ళు కూడా కాదు. నేను ఎప్పటికైనా స్క్రీన్ పైన నేను ఉండాలి, నాకు ఒక సీన్ కావాలి, నేను ఒక మూవీస్లో యాక్ట్ చేయాలని ఆయన కోరికను తీర్చింది సూర్య గారు మాత్రమే. ఎందుకంటే ఆయన ఏంటంటే అవకాశాలు లేని వాళ్ళకి మనం అవకాశం ఇవ్వాలి. నేను ఎందుకు అవకాశం ఇవ్వకూడదు? అది చిన్న బడ్జెట్ మూవీ అయితేనేమి, పెద్ద బడ్జెట్ మూవీ అండి. ఈ రోజుల్లో చిన్న సినిమాలు పెద్ద సినిమాలు ఏమి లేవండి, మీకు తెలుసు కదా. చిన్న సినిమాలు కూడా పెద్ద సినిమాలతో ధీటుగా ఆడుతున్నాయి మన ఇండస్ట్రీలో, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇలాంటి మూవీలో నేను చాలామంది కష్టపడుతున్నారు, ఎంతో బర్నింగ్తో ఉన్నారు. అంత ప్యాషన్ ఉన్న వాళ్ళని నేను ఎందుకు తీసుకోకూడదు, నేను ఎందుకు వాళ్ళకంటూ ఒక ప్లాట్ఫామ్ని అరేంజ్ చేయకూడదని ఆయన ఎన్నో రాత్రులు ఐ థింక్ ఆయన ఎదురు కూడా పోకుండా మన కోసం అరేంజ్ చేసిన ప్లాట్ఫామ్ ఈజీ సినిమా. ఇలాంటి ఆపర్చునిటీని మనం వినియోగించుకోకపోతేనే మనం వేస్ట్ అండి. సో ఇలా మా రెడ్డి గారికి కూడా ఇందులో మంచి క్యారెక్టర్ వచ్చింది. రేపొద్దున మూవీ రిలీజ్ అయ్యేటప్పుడు కూడా వాళ్ళ పిల్లలు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆయన ఇప్పుడు మాతో లేరని మేము చాలా అసలు ఎంత బాధపడుతున్నాం అంటే చెప్పుకోలేండి. ఈక్వల్ టు మాకు నాన్నగారైనా పిలిచేవాళ్ళం. సో అలాంటి వ్యక్తి కూడా లేరు. ఆయన నా చివరి కోరిక తిరిగినందుకు మాత్రం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అలాగే ఇందులో అక్కడ నుంచి మళ్ళీ మనం స్టార్ట్ చేసుకుంటే మాది మూవీ స్టార్ట్ అయింది. నాకు తెలిసి మా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే ఇప్పుడు ఆ టైంలో నేను వాళ్ళందరూ సపోర్ట్ తీసుకొని, తెలుసు కదండి మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి హీరోగా చాయిస్ ఇచ్చి మీరు చెయ్యండి మూవీ అని ఎవరు తీసుకోరు, అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మనం హీరో అండి. ఇప్పుడు ఎంతమంది హీరోలు ఉన్నారో మీకు తెలుసు. అసలు మనం ఆర్టిస్టులుగా రావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. మంచి క్యారెక్టర్ కావాలి, మూవీలో మంచి క్యారెక్టర్ కావాలంటే ఎవరో ఒకరు మనకి పరిచయం ఉండాలి, లేదంటే ఇంకేదైనా చేయాలి, లేదంటే తలరాత అంటారు ఇండస్ట్రీలో. మెయిన్ లక్కీ అంటారు. నా పేరులో లక్కీ ఉంది, కానీ నాకు లక్కీ అని మాత్రం సూర్య గారిదే వచ్చింది నాకు తెలిస్తే. ఆయనే నాకు పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. అలా పిలిచి ఎవరు నాకు ఇంతవరకు అవకాశం ఇవ్వలేదు. అలా పిలిచుంటే ఖచ్చితంగా నిజంగానే నేను లక్కీయెస్ట్ పర్సన్ అనుకునేవాడిని. కానీ ఆ లక్కీయెస్ట్ పర్సన్ అని నాకు అనిపించింది సూర్య గారి విషయంలోనే. ఎందుకంటే ఆయన పిలిచిన తర్వాత నాకు చాలామంది పరిచయం అయ్యారు, ఇండస్ట్రీలో చాలా ఇలా ఉన్నాయని తెలుసు. సో ఇలాగే ఆయన సపోర్ట్ చేయడం, వాళ్ళందరూ కూడా ఇప్పుడు శివన్న, రెడ్డి గారు వీళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ ఇచ్చారు. ఖచ్చితంగా నువ్వు మూవీ చేయాలి, ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు, మనకి పిలిచి మరి నీకు నేను భరోసా ఇస్తాను, నువ్వు చేయరా అనేటప్పుడు మనం చేయకపోతే మన అవివేకం అది. సో అందుకు నేను కూడాను సరే మూవీ చేస్తానని నేను రెడీ అయ్యాను. చాలా స్టోరీలు రాసాము మూవీస్. అయితే మాకు సూర్య గారు ఒక లైన్ ఇచ్చారు. ఏంటి ఆ లైన్ అంటే,
మనం ఇప్పుడు రీసెంట్గా ఏ మూవీస్ చేసినా సరే కేవలం డివోషనల్ మూవీస్ విత్ కమర్షియల్, అంటే అటు మార్కెట్ అవ్వాలి, మనం తీసేది డివోషనల్ అవ్వాలి అని డివోషనల్ మూవీస్ తీశారు. సో ఆ డివోషనల్ మూవీస్ గురించి మనకి తీయమని చెప్పారు. సో ఆ డివోషనల్ లైన్ పట్టుకొని మేము శివన్న వీళ్ళందరం మా టీం అందరం కూడా కుస్తీ పట్టాము. ఎన్ని కుస్తీలు పట్టామంటే అసలు మర్చిపోలేనివి. కానీ అనుకోకుండా ఆ మూవీకి లైన్ మాత్రం నా నుంచే వచ్చింది. లైన్ ఏంటంటే దానికి నేను రెఫరెన్స్ కూడా చెప్తాను. కేశవ మూవీ ఉంది కదండి, కేశవ మూవీలో ఆ ట్రైలర్లో యజ్ఞోపవీతం అనే ఒక డైలాగ్ వస్తుంది. ఆ డైలాగు అతను ట్రైలర్ క్షుణ్ణంగా చూసేసరికి నాకు ఒక థాట్ వచ్చింది. ఆ థాట్ నుంచి వచ్చిందే స్టోరీ. ఇమీడియట్గా మార్నింగ్ వెళ్ళి మా వాళ్ళందరితో డిస్కస్ చేశాను, సూర్యనే కూడా చెప్పాను. అందరు కూడా స్టోరీ బాగుంది, దాన్ని ఇంకా మనం మాడిఫై చేయాలని చెప్పి ఆ స్టోరీని మాడిఫై చేసి దానికి అహం బ్రహ్మాస్మి అనే ఒక టైటిల్ని కూడా మేము పెట్టుకున్నాము, వర్కింగ్ టైటిల్గా. అనౌన్స్మెంట్ కూడా జరిగింది. మాకు ఇమీడియట్గా టార్గెట్ వేశారు, May 5th ఎలాగైనా మన అహం బ్రహ్మాస్మి మూవీ ముహూర్తం అవ్వాలి అని. సో అనుకున్న ప్రకారం మేము ముహూర్తం చేశాము. మాకు రాజన్న వీళ్ళందరూ కూడా వచ్చారు. ముఖ్యంగా చెప్పాలి అంటే అహం బ్రహ్మాస్మి మూవీకి క్లాప్ కొట్టింది రవి గారు అండి. రవి గారి గురించి నేను ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఆయన ఇచ్చిన సపోర్ట్ మాకు ఇంత అంత కాదు, నాకే కాదు సూర్య గారికి, మా అందరికీ కూడా. నాకు ఇప్పుడు సూర్య గారికి నేను ఎంత రెస్పెక్ట్ ఇస్తానో రవి గారికి ఎంత రెస్పెక్ట్ ఇస్తానో. ఎందుకు అంటే మాకు ఈచ్ అండ్ ఎవ్రీ మూవీకి ఆయన కొన్ని సినిమాలు నేను మీతో కలిసి మనం అందరం కలిసి కష్టపడదాము, ఒక మంచి మూవీ మనం ఎందుకు చేయలేము, మన నుంచి కూడా కొన్ని మూవీస్ వస్తాయి కదా ఇండస్ట్రీకి, నేను కూడా మీతో పాటు కలిసి ఈజీ సినిమాతో కలిసి ట్రావెల్ చేస్తానని సూర్య గారితో క్లియర్ కట్గా అగ్రిమెంట్ రాసుకొని మాతో పాటే ఆయన కూడా ట్రావెల్ అవుతున్నారు. సో అలాంటి మంచి వ్యక్తి గురించి చెప్పకపోతే ఇంకెవరి గురించి చెప్తాను చెప్పండి. సో రవి గారు కూడాను, ఆయనకు కూడాను మేము సూర్య గారు చెప్పారు, మన మూవీ యాక్చువల్లీ ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ కూడాను కొంతవరకు కొన్ని రోజుల వరకు మన పోస్ట్ ప్రొడక్షన్స్ అన్నీ కూడాను డివిఎల్ స్టూడియోలో జరుగుతాయని మనకు చెప్పారు. సో అదేవిధంగా మనం డివిఎల్ స్టూడియోలో మనం మా పోస్ట్ ప్రొడక్షన్స్ అన్నీ ఇప్పుడు బాగా జరుగుతున్నాయి. సో ఆయనకి కూడాను మా స్టోరీ చెప్పాము. ఆయన కూడాను మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్, అంటే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు. వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుందంటే ఒక ఈవెన్ రామ్ గోపాల్ వర్మ మూవీస్ కూడాను డివిఎల్ స్టూడియోలో జరిగాయి, అది అందరికీ మనకు తెలిసిన విషయమే. సాహసం లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లు కూడాను అక్కడే జరిగాయి. వాళ్ళకి తెలుసు మూవీని వాళ్ళు ఈజీగా ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా మూవీని మనం తీయగలిగితే బాగుంటుందని వాళ్ళకి జడ్జిమెంట్ ఇవ్వగలరు. సో అలాంటి వాళ్ళు మన టీంలో ఉండి వాళ్ళ దగ్గర నుంచి మనం ఇన్స్ట్రక్షన్స్ చెప్పి, సో అలాంటి వాళ్ళ సూచనలను కూడాను సూర్య గారు మాకు తీసుకోమన్నారు. అందుకనే మేము రవి గారికి కూడాను మేము స్టోరీ చెప్పాము. శివ గారు, నేను, రాజేష్ కలిసి ఆయనకి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసాము. ఆయన కూడా మాకు చాలా ఇన్స్ట్రక్షన్స్, ఆయన ఎక్స్పీరియన్స్తో మాకు ఇది ఇలా ఉండాలి, మీరు ఎందుకు భయపడద్దు, మీరు చాలా క్లియర్గా చేసుకోండి, మేమందరం ఉన్నాము అని మాకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు ఆయన. సో అదేవిధంగా ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని మేము స్టోరీని ఇంకా మాడిఫై చేసాము. సో ఇలా మా జర్నీ జరిగింది. ఇలా అవుతుండగా మా సూర్య ఇమీడియట్గా ఏం చేసామంటే ఆ స్టోరీకి అంటే సూర్య గారు ఏమన్నారంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి కూడాను ఒక అవకాశం ఇవ్వాలి, ఎవరి టార్గెట్లు వాళ్ళు తీర్చేసుకోండి, ఇక్కడ ఎవరు కూడాను శాశ్వతం కాదు అడే. సో ఇప్పుడు నేనేమనుకున్నానంటే ఫైనల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే ఇలా నాలాగే ఎంతోమంది సినిమా అంటే ఇష్టం ఉండి చాలా ప్యాషన్తో చాలా హార్డ్ వర్క్ చేసి అవకాశాలు రాక అలాగ ఉండిపోయే వాళ్ళకి సూర్య గారు ఇలా ఒక మంచి ప్లాట్ఫామ్ని అరేంజ్ చేసి అవకాశాలు ఇస్తున్నారు. సో మీరందరూ కూడా చక్కగా ఈ అవకాశాలని మనం అందరం సద్వినియోగం చేసుకుందాము. ఇదేదో పెద్ద మహాయజ్ఞం అలాంటి పెద్ద పెద్ద మాటలు నాకైతే రావు, కానీ ఇంచుమించు అలాంటిదే. సో ఆయన ఒక మంచి ప్లాట్ఫామ్తో ఆయనకంటూ ఒక టార్గెట్ని ఎంచుకొని మన టార్గెట్లను కూడాను ఆయన వెళ్ళే వేలోనే రీచ్ అవ్వాలని మనకి కొన్ని అవకాశాలను ఆయన ఇస్తున్నారు. కాబట్టి మనం వీటిని ఎలాగైనా మనం రీచ్ అయ్యి ఆయనతో పాటు మనం కష్టపడి మనకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే మనం వచ్చామండి, మనకి ఏ అవకాశం వస్తే ఆ అవకాశాన్ని పట్టుకొని వెళ్ళిపోవాలి తప్ప నాకు అది లేదు ఇది లేదని కారణాలు వెతుక్కుంటూ పోతే మనం ఇక్కడే ఎలాగే మిగిలిపోతాం.
ఎప్పటికీ మిగిలిపోతుంది. అది మాత్రం మీరైతే గుర్తుంచుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా నేను ఇదే చెప్తున్నాను, మీరు ఏం చేసినా సరే మీకు ఎవరైతే అవకాశం ఇస్తారో వాళ్ళే మనకి దేవుళ్ళు. అవకాశం మనకి అంత వేగం రాదు, వచ్చిన దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడాను మన తలుపు తట్టి మనకు వచ్చిన అవకాశాన్ని మాత్రం మనం ఎప్పుడు మిస్ చేసుకోకుండా మనకంటూ ఒక మంచి ఎయిమ్ని, టార్గెట్ని పెట్టుకొని ఆ టార్గెట్ కోసమే కష్టపడి మనం అనుకున్న స్థాయికి వెళ్తాము. అలాగే సూర్య గారు లాంటి వాళ్ళు మనకి ఇంత మంచి అవకాశాన్ని ఇవ్వడం కూడాను చాలా మెచ్చుకోదగ్గది. సో ఖచ్చితంగా ఈ ఈజీ సినిమా అనేది ఖచ్చితంగా ఆయన అనుకున్న స్థాయికి రీచ్ అవుతుంది అనేది నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో ఆయనతో పాటు వర్క్ చేసుకున్నందుకు, లేకపోతే ఆయన టీంలో నేను కంటిన్యూ అవుతున్నందుకు, ఇలా కొత్త కొత్త క్యారెక్టర్ని, కొత్త కొత్త వేరియేషన్స్ని, నాలో లేని కొత్త వేరియేషన్స్ని చాలా అంటే నేను అనుకునే స్థాయికి ఆయనతో పాటు నేను జర్నీ చేస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఎవరైనా సరే ఒక కమిట్మెంట్గా మీరు అనుకొని మీకంటూ ఒక టార్గెట్ని ఎంచుకొని మీరు అనుకున్నది సాధించడానికి మీరు ఏ విధంగా అయితే కృషి చేస్తారో సో దాన్ని మాత్రమే నమ్ముకోండి. ఎవరో ఏదో చెప్పారని మీ టార్గెట్లు మాత్రం మీరు మిస్ చేసుకోవద్దు. సూర్య గారు చెప్పే మాట అదే, నేను చెప్పే మాట కూడా అదే. సో ఫైనల్లీ ఈజీ సినిమా అనేది ఒక ఫుల్లీ టీమ్ వర్క్ ప్రొడక్షన్ మాత్రమే. ఎవరో ఒక్కరు నడిపించేది కాదు, లేకపోతే ఇంకేదో చేసేస్తామని ఒక్కరు ఏదో చేసేది కాదు. మనం అందరం కలిసి కష్టపడి దీన్ని ఒక మంచి సంస్థగా ఏర్పాటు చేసుకొని మనకంటూ కొన్ని క్యారెక్టర్స్ని ఇక్కడే సృష్టించుకొని, మనకంటూ కొంతమంది డైరెక్టర్ని ఇక్కడే సృష్టించుకొని, మనకంటూ ఒక సెపరేట్ కేటగిరీని మనం ఏర్పాటు చేసుకొని వచ్చిన అవకాశాలని మనం సద్వినియోగం చేసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన సూర్య గారికి, అలాగే మీతో ఇంతసేపు మాట్లాడినందుకు మీ అందరికీ కూడాను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎప్పుడు కూడాను నేను నమ్ముకునేది ఒకటే, నా తల్లిదండ్రులు ఖచ్చితంగా మా అమ్మగారు నా కోసం చాలా కష్టపడుతున్నారు. ఆవిడికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. సో ఆవిడకి ఈ ఇంటర్వ్యూ త్రూగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకు అంటే ఈరోజు నేను ఇక్కడ సూర్య గారితో కావచ్చు, లేకపోతే బయట వేరే ప్రాజెక్ట్స్ చేయొచ్చు, ఏ ప్రాజెక్టులైనా చేయడానికి నాకంటూ ఒక బేస్మెంట్ ఇచ్చేది మా అమ్మగారు మాత్రమే. సో ఇన్ని మాటలు మాట్లాడి ఆవిడ గురించి నేను చెప్పకపోతే అది చాలా చిన్నదని నాకు అనిపిస్తుంది. అందుకని ఆ విషయాన్ని కూడా మీ దగ్గర చర్చించాను. ఇంకా చెప్పాల్సిందంటూ అంటే చాలా ఉన్నాయి. ఇంకెలా చెప్పుకుంటూ పోతే ఎంతసేపైనా మనకి సరిపోదు. ఎందుకంటే మనకున్న పిచ్ అలాంటిది. సినిమా అంటే చాలా ఇష్టం మనకి. సో ఎవ్వరు కూడాను మొహమాట పడకుండా ఏదైనా అవుతుందేమో, ఇంకేదో జరుగుతుందేమో అని కాకుండా మీకంటూ ఏ టార్గెట్స్ ఉన్నాయో అవి వచ్చి సూర్య గారు వచ్చి, లేదంటే మన ఈజీ సినిమా టీంతో వచ్చి డిస్కస్ చేయండి. మీరు ఏం చేయాలనుకున్నారో అది మేము ఈ పలానా చేస్తాం సార్, ఒక మూవీ తీస్తారా, లేదంటే ఆల్బమ్ తీస్తారా, షార్ట్ ఫిల్మ్ తీస్తారా, ఎనీవన్ సార్ నేను పలానా ప్రాజెక్ట్ చేయాలనుకున్నాను, లేకపోతే ఇది చేయాలనుకున్నాను, మీరు వచ్చి డిస్కస్ చేయండి, హ్యాపీగా చేసుకోండి. మీ జోనర్ని మీరే సెట్ చేసుకోండి. మనమే క్రియేటర్స్. మనకి అవకాశాలు ఎవరో ఇస్తారో ఏదో చేస్తామని మాత్రం దయచేసి మీరైతే ఒడ్డున నిలబడి మాత్రం ఏ పని చేయొద్దు. మీరు ముందు దిగి మీకంటూ ఒక కేటగిరీ, ఒక సర్టెన్ వర్క్ని స్టార్ట్ చేసుకొని మీరు చేసే ప్రాసెస్లో ఒక నలుగురికి, ఇప్పుడు సూర్య గారు అవకాశం ఇచ్చేటట్టు మనం కూడా ఒక నలుగురికి మన వాళ్ళ కోసం కొన్ని ప్లాన్ చేసుకొని మనం ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి నిరంతరం మనతో పాటు ఈజీ సినిమా ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి మనం కృషి చేద్దాం.